అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్ జిల్లా ఏ కాలానికి ఆ కాలం ప్రత్యేకం. ఆదిలాబాద్లో అడవుల కారణంగా వర్షాకాలంలో అధికంగా వర్షాలు, శీతాకాలంలో రికార్డు స్థాయిలో చలి తీవ్రత, వేసవికాలంలో బాణుడు ఉగ్రరూపం చూపిస్తుంటాడు. నిన్న మొన్నటిదాకా అత్యల్ప డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఉనికిపోయిన ఆదిలాబాద్ వాసులు తాజాగా పగటిపూట పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నారు. ఇంకా వేసవికాలం ప్రారంభం కాలేదు, అప్పుడే బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. వారం రోజుల వరకు చలితో ఉనికిపోయిన ఆదిలాబాద్ జిల్లా ప్రజానికం ఇప్పుడు పెరిగిన ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవికాలం అప్పుడే వచ్చిందా అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజుల క్రితం పగటిపూట 30 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట 14 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తాజాగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని పగటిపూట దాదాపు 37 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రాత్రిపూట 18 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సరాసరి చూసుకుంటే 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. మధ్యాహ్నం పూట గాలిలో తేమ శాతం పడిపోయి వేడిగాలులు కూడా వీస్తున్నాయి. సార్ ఈరోజు మరి చూస్తున్నాము, బాగా విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి 2 నెలలనే ఎంత భారీ ఎత్తున ఎండలు, వాతావరణం వేడిగా అవుతున్నది. వర్షపడతలేదు. వాతావరణం వేడెక్కడంతో మరి మేము ఇంట్లో కూడా బయటకు వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తున్నది. ఇప్పుడే ఇంత ఎండలు ఉంటే సామాన్య ప్రజలు ఏదైతే ఇప్పుడు మనము మార్కెట్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి వెళ్తే 9-9:30 కాగానే వాతావరణం వేడెక్కుతున్నది. వేడితోటి మాకు ఇంకా ఏమైనా సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నది. దీనిపైన ముఖ్యంగా అధికారులు కానీ, నాయకులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఇట్లా ఏమన్నా తలుచుకొని వారి సేవా కార్యక్రమాలు భాగంగా విపరీతంగా ఇప్పుడే ఇంత ఎండలుంటే వచ్చే నెలల మే, మార్చి, ఏప్రిల్లో అయితే స్కూళ్ళు ఎగ్జామ్స్ టైమ్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఇప్పుడే ఈ ఎండ ఎంత ఉంటే వచ్చే నెలలో ఏదైతే ఎండాకాలం తలగకముందే ఎంత బగబగ మండుతున్న ఈ ఎండలు తీవ్రత ఎక్కువ ఉండడంతో పిల్లలు కానివ్వండి, ముసలి వృద్ధులు కానివ్వండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అధికారులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు పెరగడం 2 దశాబ్దాల క్రితం చూశామని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి మొదటి వారంలో ప్రస్తుతమున్న ఉష్ణోగ్రతలు నమోదవడం గమనిస్తాం. కానీ దాదాపు నెల రోజుల ముందే ఇలాంటి వాతావరణం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆదిలాబాద్లో మరో 2-3 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. ఇప్పటికే మనము ఈ ప్రస్తుత కాలంలో 30 నుంచి 36 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ని మనము గమనిస్తున్నాము. సో మనకు మెల్లమెల్లగా ఈ రాత్రి టెంపరేచర్ కూడా పెరగడం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా 15 నుంచి 19 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో ఉంది. మనకు ముఖ్యంగా 35 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటింది కాబట్టి రాబోయే కాలంలో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మాసంలోనే ఎండలు పెరిగిపోవడంతో మార్చి, ఏప్రిల్ మాసంలో ఎండలు ఏ విధంగా ఉంటాయో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వడగాల్పుల తీవ్రత మొదలవడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో అప్పుడే ఎండాకాలం వచ్చిందా అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయి అప్పుడే ఎండాకాలం మొదలైందా అన్నట్లుగా హీట్ వేవ్స్ మొదలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడిగాలుల తీవ్రత కొంత పెరిగింది. అదేవిధంగా ఎండల తీవ్రత కూడా పెరిగిన నేపథ్యం రాత్రిపూట సాధారణంగా నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలకు భిన్నంగా 6 నుంచి 8 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుతున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ప్రధానికమంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే చలికాలంలో ఉన్నప్పటికీ ఎండాకాలాన్ని తలపిస్తున్నటువంటి ఎండలతో ప్రజలంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. మనతో మాట్లాడేందుకు ఇక్కడ వాతావరణ పరిస్థితులు మారాయి. ఎట్లా ఉంది ఇప్పుడు? ఫిబ్రవరి 2వ తేదీకి వచ్చాము, మొదటి వారంలో ఉన్నాము. మార్చిలో ఉన్నట్టు ఇట్లా ఉంది. వేసవి అంటే దాదాపు మార్చి నెల ప్రారంభంలోనే ఆదిలాబాద్ ప్రాంతం లోపల ఎండలు తీవ్రంగా ఉండేవి. కానీ ఈ సంవత్సరము ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ జనవరి చివరి వారంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి. గత 2-3 రోజుల నుంచి కూడా 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే గత 2 రోజుల నుంచి 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో చాలా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండలు కాస్తున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. ఈ అడవుల జిల్లాలో అడవులు కొంత అంతరించిపోవడం వల్ల ఈ వాతావరణ సమతుల్యం కోల్పోయి ఈ పరిస్థితి
ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి చెప్పొచ్చు. అంటే 20 సంవత్సరాలు దాదాపు 2 దశాబ్దాల క్రితం ఈ వాతావరణం చూసాము. ఫిబ్రవరిలోనే ఇట్లా ఎండలు ఉండేది అంటున్నారు. మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఎట్లా ఉంటుంది? అయితే ఈ వాతావరణంలో మార్పు రావడంతో అయితే చలికాలంలో చలి పెట్టకపోవడం, అదేవిధంగా ఈ జనవరి ప్రాంతంలో జనవరి రావడంతో ఎండలు ముదరడంతో ఇక్కడ వాతావరణ సమతుల్యం కోల్పోయి ప్రజలపై ఈ ఆరోగ్యరీత్యా కూడా పిల్లలకు వృద్ధులకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చూడొచ్చు, ఉదయం 9-10 గంటలు దాటితే చాలు ప్రజలంతా కూడా బయటకు వస్తున్నప్పటికీ కూడా హీట్ వేవ్స్ మొదలయ్యాయి, వేడిగాలుల తీవ్రత మొదలయ్యాయి. దీంతో పాటు గతంలో 2 దశాబ్దాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఇలాంటి సిచ్యువేషన్ ఫిబ్రవరిలో చూసాము. ప్రస్తుతం మళ్ళీ మార్చిలో ఉండే ఎండలు, మార్చి మొదటి వారంలో ఉండే ఎండల తీవ్రత ప్రస్తుతం ఫిబ్రవరి 2వ తేదీ రోజే కనిపించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది అని స్థానికులు చెప్తున్న పరిస్థితి. హీట్ వేవ్స్ మొదలయ్యాయి. ఎండాకాలాన్ని తలపిస్తున్నటువంటి ఎండలు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎండల నుంచి బయటకు వెళ్ళేందుకు కొంత ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వ్యవసాయ పనులకు సంబంధించిన రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాగుల వంకల్లో భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. దీంతో పాటు పశుగ్రాసం కొరత కూడా రైతులను పట్టి పీడిస్తుంది. ఇదే కారణంగా రైతాంగం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మొత్తంగా గతంలో ఎన్నలేని విధంగా 2 దశాబ్దాల అనంతరం మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరిగిపోయింది. కొంత వాతావరణ సమతుల్యత దెబ్బతింది. దీంతోపాటు వాతావరణంలో జరిగిన మార్పుల కారణంగా ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులకు సంబంధించిన తాజా పరిస్థితి. కెంపస్ శ్రీనివాస్, HMTV ఆదిలాబాద్.